आपके जो नेता हैं, आपके जो प्रदेश को आगे ले जाएंगे, उन पे भरोसा होने की जरूरत है। మిత్రులారా, అమ్మలారా, మిమ్మల్ని మీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనే నాయకత్వం పైన మాత్రం మీ నిజమైన విశ్వాసం ఉండాలని మీ సమక్షం ద్వారా ఈ వరంగల్ వేదిక ద్వారా నేను వినడం చేస్తా ఉన్నాను. नेता के पास सिर्फ अपना वचन, अपना शब्द होता है. నాయకుడి దగ్గర ఏముంటుంది? నేతృత్వం ఇచ్చేవారి దగ్గర ఏముంటుంది? నేతృత్వం ఇచ్చేటువంటి వారి దగ్గర వాగ్దానం ఉంటుంది. నేతృత్వం ఇచ్చేటువంటి వారి దగ్గర మాట కట్టుబాటు ఉంటుంది అని గుర్తు చేస్తా ఉన్నాను. टीआरएस के नेता ने सबसे पहले कहा था कि हम अपनी पार्टी को कांग्रेस पार्टी से मर्ज करेंगे. ఉద్యమ పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు మొట్టమొదట ఏం చేశారో మీ అందరికీ తెలుసు. ఏమి చెప్పారో మీ అందరికీ తెలుసు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అంటూ ఆవిర్భవిస్తే వెంటనే తమ పార్టీని తీసుకొచ్చి భారత జాతీయ కాంగ్రెస్ లో విలీనం చేస్తాను అని ఆయన ప్రగల్భాలు చెప్తూ వాగ్దానాలు చేశాడు. मेरे ऑफिस में आए, मुझसे मिले, हाथ मिलाया, गले लगे और मुझे कहा कि मैं आपके साथ हूं. ఈ మాటగారి మనిషి నా కార్యాలయానికి వచ్చాడు, నన్ను కలిశాడు, నా చేతులు కలిపినాడు, నాతో సవాలించుకున్నాడు. నేను మీతో కలిసి ఉండదలుచుకున్నాను, మీ పార్టీలో నా పార్టీని విలీనం చేయదలుచుకున్నాను అనేటువంటి మాట చెప్పాడు. कुछ ही घंटे बाद कहते हैं कि मैं कांग्रेस पार्टी के साथ नहीं खड़ा हूं. కానీ ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆయన ఏ మాట మార్చారో దయచేసి గమనించండి. కొద్ది గంటల్లోనే అక్కడి నుంచి తరలి వచ్చిన వెంటనే లేదు 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 అలాంటిది ఏమీ లేదు, తెలంగాణ రాష్ట్ర సమితి తీసుకుపోయి
హృదయపూర్వక నమస్కారాలు. అమ్మలారా, అవ్వలారా, అమ్మలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, ఈరోజు తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నేను ముందున్నాను. మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను రాజకీయాల్లోకి రావడం ఎందుకు అనే విషయం మీకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక పేద ఇంటిలో ఒక టీచర్ కొడుకుగా ప్రభుత్వ పాఠశాలలో చదివి దాని తర్వాత ఇంజనీరింగ్ చేసి ఒక కష్టపడి చదువుకున్న తర్వాత ఇక్కడ ఉద్యోగాలు రాని పరిస్థితుల్లో నేను విదేశాలలో ఉద్యోగం చేసి అక్కడ డబ్బులు సంపాదించుకొని నా కాలం మీద నేను నిలబడి దేశ సేవ చేయాలి. నేను ఒక్కరినే బాగుంటే సరిపోదు, ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలి. హయాంలో అవినీతి జరిగింది కానీ అభివృద్ధి జరగలేదు. ఇంకొకటి ఎలా ఉందంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉంది. టీఆర్ఎస్ పార్టీ వంశవాదం పార్టీ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కొడుకుకు ఒక సీట్ అయిపోయింది, కూతురుకు ఒక సీట్ అయిపోయింది, అల్లుడికి ఒక సీట్ అయిపోయింది. అది ఫ్యామిలీ పార్టీ అలాగా ఉండిపోయింది. ఇంకా టీడీపీ అయితే ఇక్కడ దుకాణం బంద్ చేసుకొని మోదీతోనే అటాచ్ అయిపోయి ఇక్కడ ఉన్న టీడీపీ క్యాడర్నే మోసం చేసింది. ఇప్పుడు ఎక్కడ కాకుండా వాళ్ళని పైదలు చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మిగిలిన పార్టీలు అయితే ఇక బీజేపీ అయితే ప్రభాకర్ గారు అయితే ఏ గల్లీలో నాకైతే కనిపించట్లేదు. ఇంకా ఆయన వచ్చినా కూడా అభివృద్ధి అవ్వదని ప్రజలు నమ్ముతున్నారు. అది ఏంటి కమ్యూనల్ పార్టీ, అది నాట్ ఏ సెక్యులర్ పార్టీ అని ప్రజలు నమ్ముతున్నారు. ఏంటంటే ఎంఐఎం పార్టీకి అయితే ఇక్కడ మంచి స్పందన వస్తుంది. మంచి మెజారిటీతో ఎంఐఎం పార్టీ ఇక్కడ గెలుస్తుంది. అది ఒక గిఫ్ట్ అనేది అసదుద్దీన్ ఓవైసీ గారికి మేము జిందాబాద్. ఇంకొకటి ఏం ఉన్నదంటే ఖచ్చితంగా ఎంఐఎం ఇక్కడ నుంచి గెలిచిన తర్వాత ఉన్నాను. దీనికి సంబంధించి ఈ రానున్న అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి జనగాం నియోజకవర్గంలో చేరేల మండలం పరిధిలో ఉన్న గ్రామాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏ విధంగా అమలు జరుగుతుంది, ఏమైనా విరుద్ధంగా ఏమైనా జరుగుతుంటే వాటిని రిటర్నింగ్ ఆఫీసర్కి దృష్టికి తీసుకురావటం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, నోటీసులు ఇవ్వటం మొదలగు చర్యలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రతి ఎన్నికలకు సంబంధించి ఉపయోగించే ప్రతి ఒక్క వాహనాన్ని చెక్ చేయటం, మనకి లైసెన్స్ ఉందా లేదా, అదేవిధంగా పర్మిషన్ ఎప్పటి వరకు తీసుకున్నారు, అంతేకాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విరుద్ధంగా ఏమన్నా డబ్బు పంపిణీ కానీ ఏమన్నా వస్తువు పంపిణీ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ వాటి వెంటనే సీజ్ చేయటం, గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయటం, తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సవాల్ ఇవాళ దేశంలో దాన్ని ఎదుర్కోగలిగిన శక్తి మన యొక్క మన్మోహన్ సింగ్. ఆ రెండవ సవాల్ ఇవాళ దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది, దాని వల్ల బాగుపరచాల్సిన శక్తి నరేంద్ర మోడీకి. మూడవది ఇవాళ దేశంలో అన్నదాతలు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి, వాటిని ఆప్తన చేసి రైతులకు మేలుగేసే శక్తి నరేంద్ర మోడీకి ఉందని ప్రజలు భావిస్తున్నారు. నాలుగవది ఇవాళ ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్, అబవ్ ఆల్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అండ్ ట్రస్ట్ డెఫిసిట్ ఇవాళ దేశంలో అంతా డెఫిసిట్ గా మనకు కనబడతా ఉంది. ఎగుమతులు తగ్గిపోయాయి, దిగుమతులు పెరిగిపోయాయి.
రూపాయి విలువ తరిగిపోయింది. అంతర్జాతీయంగా మన ప్రతిష్ట కూడా అడుగట్టిపోతా ఉంది. డాలర్ ఏమో ఎక్స్కలేటర్ మీద, రూపాయి ఏమో వెంటిలేటర్ మీద, అలాంటి పరిస్థితి మనందరూ కూడా కనబడతా ఉంది. ఈ పరిస్థితి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా పనిచేయడం లేదు. ఎలా ఉంది ప్రభుత్వం అంటే 1 step ఫార్వర్డ్ 3 steps బ్యాక్వర్డ్, సిచ్యువేషన్ ఆక్వర్డ్ అన్నట్టుగా కూడా పరిస్థితి తయారైంది. ఈ ప్రభుత్వంలో రైట్ హ్యాండ్ ప్రపోజెస్, లెఫ్ట్ హ్యాండ్ అపోజెస్, మైండ్ డిస్పోజెస్, నథింగ్ హ్యాపెన్స్ అనే పరిస్థితి మన ముందు కనబడుతూ ఉంది. ప్రధానమంత్రికి అసలు అధికారం ఉన్నాడు కానీ ఆయన అధికారం లేదు. కుర్చీలో ఉన్నాడు, అధికారం లేదు. ఆయన అధికారం వేరే మనిషి, రాజ్యాంగేతర శక్తిగా సోనియా గాంధీ ఆమె అనుభవిస్తుందనే విషయాన్ని గతంలో వచ్చిన 2 పుస్తకాలు చెప్పాయి. మేమందరం కూడా ప్రజాన్ని చదివి అనుభవిస్తున్నాం. ఏంటయ్యే ప్రభుత్వం అంటే పిఎం ప్రిసైడ్స్, మేడం డిసైడ్స్. అది పరిస్థితి. నిన్నటి వరకేమో సాగుతుంది పిఎం ప్రిసైడ్స్, మేడం డిసైడ్స్ అని చెప్పని. ఇప్పుడేమో పిఎం ప్రిసైడ్స్, నోబడీ డిసైడ్స్ అన్నట్టుగా ఇవాళ పరిస్థితి తయారైపోతుంది. అందుకని ఈ పరిస్థితి మారాలంటే వీ వాంట్ ఎ డెసిసివ్ లీడర్. మోడీ అంటే 3D, డెసిసివ్, డైనమిక్, డెవలప్మెంట్ ఓరియంటెడ్. మోడీ 3D అని చెప్పని యావత్తు దేశం ఇవాళ ఎంత చెప్పినట్టుగా అది అండమాన్ కావచ్చు, అస్సాం కావచ్చు, బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఒకే మాట మనకి నిలబడతా ఉన్నాం. అందుకని ఒక కేసులో మనకు 394 మద్యం బాటిళ్ళు మరియు ఒక 10 బీర్ బాటిల్స్ ఒక కేసులో. దాంట్లో రకరకాల దీంట్లో డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ లిక్కర్స్ ఉన్నాయి. 394 బాటిల్స్లో డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. ఈ కేసులో మనకు అల్లా బక్ష్ అనే ఒక అతన్ని అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతను రిమాండ్ చేస్తాం. ఇతను ఈ ఇందిరానగర్, ప్రశాంత్ నగర్, ఇందిరానగర్ అక్కడ నివాసి. అతని ఇంట్లోనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఈఎస్టీఎఫ్ టీం బుక్ చేయడం జరిగింది, మేడ్చల్ టాస్క్ ఫోర్స్. ఇంకోటి నిన్ననే మళ్ళీ ఈ రకంగా మేనిఫెస్టో ఒక 4 పారిశ్రామిక కారిడార్లు ఇవ్వటం, దళితులకి, బలహీన వర్గాలకి, గిరిజనులకి, చివరికి పోలవరం నిర్వాసితులు కూడా మంచి చేసే కార్యక్రమాలు. ఈ జిల్లాకు సంబంధించి గిరిజన యూనివర్సిటీ, మైనింగ్ యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా బిల్లులో చట్టమైనటువంటి నేపథ్యం. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సింగరేణి, కొత్తగూడెం, ఈ రకంగా మరి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయటం. తర్వాత అమరవీరుల కుటుంబాలకి వాళ్ళ సముచిత రీతిలో సత్కరించడం, పెన్షన్స్, ఉద్యోగ భద్రత, వాళ్ళకి ఇల్లు అవన్నీ ఇవ్వటం. ఈ రకంగా మొత్తం ఓవరాల్ గా తెలంగాణలో స్త్రీలకి, అంటే ముఖ్యంగా ఈ డోక్రా మహిళలు అంటే స్వయం సహాయక సంఘాలకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వటం, మినిమం సపోర్ట్ ప్రైస్ మెయింటైన్ చేయడం, 5,000 కోట్ల పైన మార్కెట్ బ్యాలెన్స్ నిధిని పెట్టడం. ఈ రకంగా హైదరాబాద్ ఐటీ డెవలప్మెంట్, వరంగల్, ఈ ఖమ్మం కూడా ఒక డ్రైవ్ పోర్ట్ ని ఇక్కడ డెవలప్ చేయాలనే విధానం. ఇట్లా ఒక ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తెచ్చిన పద్ధతిలోనే బీసీలకి, మైనారిటీలకు కూడా సబ్ ప్లాన్ చట్టబద్ధత చేయటం. ఈ రకంగా
రాళ్లతోటి కర్రలతోటి చేతికి ఏదొస్తే అది పట్టుకొని ఈరోజు మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అడ్డొచ్చినటువంటి గన్మెన్ల మీద కూడా అటాక్ చేశారు. ఒక గన్మెన్కి హెడ్ ఇంజురీ అయింది. ఇంకొకరిని లాగేసుకొని చాలా అమానుషంగా వ్యవహరించారు. చాలా ప్రీ ప్లాన్డ్గా చేశారండి. ఆల్మోస్ట్ ఇది ఒక ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థిని మాటల ద్వారా ఎదుర్కోవాలి, కానీ వీళ్ళు కావాలని చెప్పి అవతల వ్యక్తిని ఆల్మోస్ట్ ఇంకా ఏదో హత్యా ప్రయత్నం చేసే రేంజ్లోకి వాళ్ళు వెళ్ళారంటే ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డే. జిల్లా నాయకులకు తెలియకుండా జరిగింది కాదు. మరి వాళ్ళు ఎందుకు ఇట్లా నా వెంట పడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదండి. నా దారి నేను వెతుక్కున్నారు, మీకు అవసరం లేదు పొమ్మనుకుంటా పొగబెట్టారు. కనీస మర్యాద కూడా ఇవ్వకుండా, ఒక మహిళని కూడా చూడకుండా ఈరోజు నా మీద ఈ రకమైన దాడులకు పాల్పడడం సిపిఐ వారికి ఏ రకంగా సమంజసం నాకు అర్థం కావట్లేదు. ఒకటి ఈరోజు మేము సిపిఐని ఎందుకు అంటున్నామంటే ప్రత్యక్షంగా దాడి చేసిన వాళ్ళందరూ కూడా సిపిఐ క్యాడర్, అక్కడ వెనకాల నుండి నడిపించినటువంటిది సిపిఐ నాయకుడు. మరి అటువంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు సిపిఐ అనుకుంటే ఇంకేమంటామండి. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గంలో జయకేతనం ఎగురవేయబోతా ఉంది. దాన్ని చూసి ఓర్వలేక, టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఈరోజు అటువంటి చర్యలకు పాల్పడ్డారు. డెమోక్రసీలో అందరికీ రైట్ ఉంటుంది, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి ప్రచారం చేసుకోవచ్చు. మేమే వ్యక్తిగత దూషణలకు దిగలేదు. పైపచ్చి వాళ్లే నన్ను ప్రతినిత్యం కూడా ఈరోజు ప్రజల మధ్యలోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని వినకూడని మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయినా భరించుకుంటూ సహించుకుంటూ ముందరికి వెళ్తూ ఉన్నాను. కానీ ఇలా వెళ్తున్నాం కదా అని చేతగానితనం అనుకుంటే మాత్రం పొరపాటు. నేను చదువుకున్న దాన్ని, నాకు గౌరవం ఎవరికి ఎలా ఇవ్వాలో నాకు తెలుసు. వాళ్ళు కూడా అది ఆలోచన చేసుకుంటే మంచిదని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటుగా ఇది చూసి భయపడిపోయి మీ మీద వెనక్కి తగ్గుతామనుకుంటే పొరపాటు అండి. చంద్రావతి అలాంటిది కాదు. ఖచ్చితంగా ఈరోజు మేము ముందరికి వెళ్తాం, టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసి తీరుతామని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. గెలుస్తున్నామనే ఒక ఈర్ష్యతోటి